నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం గ్రీన్ కో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం ప్రాజెక్టుల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిర్లక్ష్యం అసమర్థత వలన నిండు ప్రాణాలు పోయాయి గత ప్రభుత్వంలో ఇలాంటి సంఘటన జరగలేదన్న బొత్స సత్యనారాయణ కాకినాడ జిల్లా కోడిపందాల బరులపై పోలీసులు ఉక్కుపాదం కరప మండలంలో పందెం బర్లను ట్రాక్టర్తో దున్నించిన ఎస్ఐ సునీత విశాఖ వైసీపీ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు కూటమి ప్రభుత్వం రైతులను విస్మరించిందన్న మాజీ మంత్రి అమర్నాథ్ ఇక డీటెయిల్స్కి వెళ్తే కర్నూలు జిల్లా పిన్నాపురం వద్ద ఏర్పాటైన ప్రపంచంలోనే అతిపెద్దదైన పిన్నాపురం గ్రీన్ కో సోలార్ పవర్ ప్రాజెక్టు పవర్ హౌస్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు ఇక్కడ ఒకే ప్రాంతంలో విండ్ పవర్ సౌర విద్యుత్ హైడల్ పవర్ యూనిట్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఈ పవర్ ప్రాజెక్టుల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ తిరుమల తొక్కిసలాట చాలా బాధాకరమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని బొత్స అన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం అసమర్థత వలన నిండు ప్రాణాలు పోయాయని తెలిపారు గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదన్న బొత్స ఒక ప్రాంతంలో ఉన్న డీఎస్పీని సస్పెండ్ చేస్తే మిగతా ప్రాంతాల అధికారుల మాట ఏంటి అని ప్రశ్నించారు మరో 2 ప్రదేశాల్లో తొక్కిసలాట జరిగిందని అక్కడ ఆ అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదని బొత్స ప్రశ్నించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 8వ తేదీ వరకు కుప్పంలోనే ఉన్నారని ఎందుకు సమీక్ష చేయలేదని బొత్స నిలదీశారు ప్రభుత్వ అసమర్థత వల్ల నిర్లక్ష్యం వల్ల 6 నిండు ప్రాణాలని బయలుదేరిన అందం మా అందరికీ తెలుసు ఈ రోజు ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆ దేవాలయాన్ని దర్శించుకోవడానికి లక్షలాది మంది ఈ సృష్టి పుట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు వెళ్తున్న నేపథ్యం సందర్భం ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలే ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలే కేవలం మానవ తప్పిదం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ తాలూకు అనారోగ్యమైన దురుద్దేశాల వల్ల జరిగిన కార్యక్రమం వారు చనిపోవడం 40 మంది శతగాత్ర అవ్వడం నిజంగా చాలా బాధాకరమైన అంశం ఇది విషయం అయినప్పటికీ నేను చూసాం ముఖ్యమంత్రి గారు వెళ్ళారు వారితో పాటు వారి తాలూకు బృందం మంత్రులు 6 మంత్రులు వారితో పాటు వారి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మరి బృందం అంతా కూడా వెళ్ళి వారు ప్రత్యక్షంగా పరోక్షంగా చూశారు వారి మాటలు కూడా విన్నాం వారు చెప్తుంది ఒక విషయం ఏంటంటే ఈ జరిగిన సంఘటన అంతటినీ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఉన్నారు వారు అంటారు ఈ దైవ నిర్ణయం అంటారు అసలు నాకు ఏమాలో అర్థమాలే ఇది హైందవ ధర్మంలో ఇది ఇది ఏ రకంగా దీన్ని రక్షిస్తామో దీన్ని ఎలా సమర్థించుకుంటామో అసలు ఆలోచించవలసిన అవసరం ఉంది
అది నిర్లక్ష్యమా? ఈ కార్యక్రమం నాకు అర్థం అవ్వాలి. అసలు సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎంతసేపు నేను చూస్తున్నాను ముఖ్యమంత్రి గారి తాలూకా ఆయన తన ఆహాలు భావాలు వాళ్ళతో మాట్లాడిన విషయాలు, ఆ సందర్భాలు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటున్న విషయాలు, తిరిగి మీరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అన్ని కూడా చూశా. లక్షలాది మంది భక్తులు వచ్చిన ఈ రోజున దానికోసం కాచుకొని ఉంటారు అనే విషయం ముందు నుంచి తెలిసిన విషయం కదా. అసలు ప్రభుత్వం తరఫున ఎప్పుడైనా ఒక రివ్యూ అయినా చేశారా? దీని మీద ప్రభుత్వం తరఫున ఒక సమీక్ష అనేది జరిగిందా? కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందాలు నిర్వహించకుండా ఉండేందుకు తహసీల్దార్ సత్యనారాయణ, కరప ఎస్ఐ సునీత తమ బృందాలతో కలిసి చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే కరప పోలీస్ స్టేషన్ పరిధిలో గల కరప శివారు, కోరిపల్లె, గురిజానపల్లె, గొర్రెపూడి, వేములవాడ గ్రామాల్లో కోడి పందాలు ఆడించేందుకు తయారు చేస్తున్న బర్లను పరిశీలించి వాటిని ట్రాక్టర్తో దున్నించారు. ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈ దాడికి పాల్పడ్డారు. పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందని తెలియడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. నేను ఎస్ఐ గారికి నలుగురు కానిస్టేబుల్ ఉంటే ఎస్ఐ గారికి చెప్పిన అక్కడికి మీరు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీరే ఇచ్చింది కదా, పోయి అక్కడ ఆపండి డ్యామేజ్ అవుతుండు, ఇంకోటి ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళిపోతున్నారు, మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతున్నారు అని చెప్పినాక కూడా ఇక్కడికి వస్తుంటే ఒక్కరిని అడ్డుకోలేదు సార్. ఇక్కడికి మీరు వీడియోలు ఉన్నాయి. విశాఖ వైసీపీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో జరిగిన వేడుకకు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులతో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, సంక్రాంతి అంటే రైతుల పండుగని తెలిపారు. రాష్ట్రంలో గడిచిన 7 నెలలుగా వ్యవస్థలను నీరు గార్చారని, కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి అమర్ అన్నారు. నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరి ముఖ్యంగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు విశాఖపట్నంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మా అధ్యక్షులైన అమర్ గారు, అలాగే ఈ ఏర్పాట్లన్నీ చేసిన రమణికుమారి గారు, వీళ్ళందరూ కలిపి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని సంక్రాంతి జరుపుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, సంక్రాంతి అంటే ఇది రైతుల పండుగ, మహిళల పండుగ. ఎక్కడెక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా గ్రామాలకు వచ్చి కొత్త పంటలు పెద్దలకు పెట్టి కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ ఈ సంవత్సరం మాత్రం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంబరాలతో జరగాల్సిన ఈ సంక్రాంతి పండుగ భారంగా జరుపుకునే పరిస్థితి కల్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై నిత్యం ప్రశ్నిస్తున్న ఓ ప్రముఖ టీవీ ఛానల్ జర్నలిస్టుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా కోర్టు ఉత్తర్వులతో రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం జనగామ జైల్లో ఉన్న ఆర్జీటీవీ జర్నలిస్ట్ రాజ్ కుమార్ను శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పరామర్శించారు. అనంతరం పల్లా రాజేశ్వరరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నల వర్గం కురిపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కావాలనే అక్రమ కేసులు పెడుతున్నదని ఫైర్ అయ్యారు. ఒక ఎస్టీ పిల్లగాళ్ళు అది పబ్లిక్ వాయిస్, ప్రజల దగ్గర తీసుకున్న వాయిస్ను ఆ టీవీలో సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేశారు. ఆ ఫ్యామిలీ అంతా, ఆ ఫ్యామిలీ ఈరోజు విరక్తి చెంది ఒక రైతు కుటుంబంలో పుట్టి వాళ్ళు విరక్తి చెంది రేవంత్ రెడ్డి రైతులకు అన్యాయం చేస్తాడు, ప్రజలకు అన్యాయం చేస్తాడని ప్రజల దగ్గర తీసుకుని వాయిస్, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కావచ్చు కానీ ప్రజల వాయిస్ ను వినిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ కూడా చేస్తలేరు అని ప్రజల దగ్గర తీసుకున్న వాయిస్ ను వాళ్ళ టీవీ ద్వారా సోషల్ మీడియా ద్వారా వినిపిస్తుంటే ఒక ఎస్టీ వ్యక్తిని రాత్రి 11 గంటలు పట్టుకొచ్చి 4:30 దాకా పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పుడు సరెండర్ చేశారు. ఇది అన్యాయం, అక్రమం. పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే 3 మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళు చేయబట్టి చనిపోవటం, ఎస్టీ ఒక యువకుడు కూడా చనిపోయాడు, సీనియర్ యువకుడు. తొర్రూరులో ఒకరిని విపరీతంగా పోలీస్ స్టేషన్లో సోషల్ మీడియాలో పెట్టి కొట్టారు. అంటే ఎంత బెదిరింపులు జరుగుతాయి. ఇదంతా రేవంత్ రెడ్డి ఇది పెద్ద నాటకం ఆడతాడు. నేను రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తున్నా, అతన్ని వదిలిపెట్టాలి. ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ మీద కూడా వ్యతిరేకంగా చాలా మంది టీవీలు సోషల్ మీడియాలో పెట్టారు. మేము ఎక్కడ కూడా కేసులు పెట్టి లోపల పెట్టింది ఇంతవరకు లేదు. ఒక్కటి చూపెట్టు. ఇప్పుడు అన్యాయంగా ఒక ఎస్టీ పిల్లవాడు వ్యవసాయం చేసుకుని కూలి చేసుకునే కుటుంబం అది. అసుంటి వ్యక్తిని తీసుకుపోయి రాత్రి 11 తీసుకుపోయి 4:30కు జనగాం కోర్టులో సరెండర్ చేసి అతన్ని ఇలా జైలుకు పంపించి ఇది అన్యాయం, అక్రమం. దయచేసి నేను ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు, మీరు చేసే అరాచకాలు మీరు ప్రజల దృష్టికి తీసుకొస్తాను. నేను అసలు వ్యక్తిని మీరు చెప్పేటి విని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ప్రజలు చెప్పే వాయిస్ ను అది తప్పుగా భావించి అతని మీద కేసు పెట్టి చేయడం అక్రమం. ఇమ్మీడియట్లీ కేసు విత్డ్రా చేసుకోవాలి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఈ పవిత్రమైనటువంటి 10 రోజుల్లో వైకుంఠం ద్వారా వాళ్ళ దర్శనం చేసుకోవడానికి భక్తులు దేశవ్యాప్తంగా కూడా తరలి రావడము. ఈరోజు నేను వైకుంఠ ద్వాదశి పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకోవడం ధన్యునిగా భావిస్తా ఉన్నాను. భక్తులు కూడా స్వామివారి దర్శనం నిమిత్తము ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా లక్షల సంఖ్యలో ఇవాళ స్వామివారి దర్శనం కోసం విచ్చేసిన సందర్భంగా మన తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దాదాపు 6 మంది భక్తుల తొక్కిసలాటలో చనిపోవడము అది నిజంగా విచారకరమైన విషయము. ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు వెంటనే మరి స్పందించి ఆ యొక్క బాధిత కుటుంబాలకు కూడా మరి న్యాయం చేయడానికి ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా అన్ని రకాలు కూడా విద్యాపరంగా కూడా ముందుకు రావడం నేను స్వాగతిస్తూ, ముఖ్యమంత్రి గారు
న్యాయ విచారణ కూడా ఆదేశించడం. ఈ న్యాయ విచారణ సందర్భంగా మరి ఏ యొక్క అంశాలు అయితే వెలుగులోకి వస్తాయో తప్పకుండా ప్రభుత్వం స్పందించి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి ఉత్సవాల్లో మరి ఈ దురదృష్టకరమైన సంఘటన అది నిజంగా ఆ కుటుంబాలకు అది తీరని లోటు. వారి భగవంతుడు వారి ఆత్మకు వాళ్ళందరికీ కూడా శాంతి చేకూర్చాలని, అందులో ఏ లోటుపాట్లు కానీ లేదా లోపాలు కానీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా వాటి పట్ల కూడా ప్రభుత్వము బోర్డు అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు కూడా ఇంకా ఇటువంటి పవిత్ర దినోత్సవాల సందర్భంగా అది బ్రహ్మోత్సవాలైనా మరి ఏకాదశి పర్వదిన సందర్భంగా అయినా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఇవాళ నేను గర్వపడుతాను. ఇవాళ హిందుత్వము సనాతన ధర్మం కోసము ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ రకంగా భక్తులు తమ విశ్వాసాన్ని చాటుకుంటున్నారో, రేపు ప్రయాగ్రాజ్లో జరిగేటువంటి మహాకుంభమేళలో కూడా అక్కడ యోగి ప్రభుత్వం కూడా గత 6 మాసాలుగానే పగడ్బందీగా చర్యలు తీసుకుంటూ కోట్లాది మంది భక్తులకు ఆ పుణ్య స్థానాలకు కానీ లేదా ఆ భక్తుని సేవించడానికి ఎవరైతే వస్తున్నారో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇక గుంటూరు జిల్లా మంగళగిరి నరసింహస్వామి ఆలయంలో మహిళా అఘోరి ప్రత్యక్షమైంది. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న అఘోరి నరసింహస్వామిని దర్శించుకున్నారు. గత కొంతకాలంగా ఆచూకీ లేని మహిళా అఘోరి మంగళగిరిలో కనిపించడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు. హీరో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన గేమ్ చేంజర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అన్ని థియేటర్లలో డివైడ్ ట్యాగ్తో మూవీ దూసుకెళ్తూ మంచి కలెక్షన్లను సాధిస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా బనగానపల్లిలో విచిత్రం చోటు చేసుకుంది. పట్టణంలోని జిఎం ప్యాలెస్లో గేమ్ చేంజర్ మూవీ రన్ అవుతుండగానే అధికారులు థియేటర్ను సీజ్ చేశారు. అకస్మాత్తుగా సినిమాను నిలిపివేయడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ థియేటర్ యాజమాన్యం సీజ్ చేసిన అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఎలాంటి లైసెన్స్ లేకుండానే జిఎం ప్యాలెస్ యాజమాన్యం మూవీని రన్ చేస్తున్నందుకు తాము థియేటర్ను సీజ్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. దీంతో చేసేదేమీ లేక ప్రేక్షకులు నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగారు. జనవరి 12న స్వామి వివేకానంద జయంతోత్సవం సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం సంక్రాంతిని పురస్కరించుకుని శనివారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేటలో ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ దేవి శ్రీనివాస్ కుమార్తెలు సోహిత ధన్యతలు సేవ్ కల్చర్ అన్న నినాదంతో సైకత శిల్పం రూపొందించారు. 14 అడుగుల వెడల్పు 6 అడుగుల ఎత్తుతో ఈ సైకత శిల్పాన్ని 8 గంటల పాటు శ్రమించి రూపొందించారు. ఒకవైపు స్వామి వివేకానందను, మరోవైపు సంక్రాంతి వాతావరణాన్ని ఈ చిత్రంలో చూపించారు. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. మేము వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలకు సైకత్ శిల్పాలను చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా జాతీయ యువజన దినోత్సవాన్ని అలాగే సంక్రాంతిని పురస్కరించుకుని మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద గారి జయంతిని మనం ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని సంక్రాంతిని పురస్కరించుకుని సేవ్ కల్చర్ అనే నినాదంతో మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రీన్ కో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం. ప్రాజెక్టుల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వలన నిండు ప్రాణాలు పోయాయి. గత ప్రభుత్వంలో ఇలాంటి సంఘటన జరగలేదన్న బొత్స సత్యనారాయణ. కాకినాడ జిల్లా కోడిపందాల బర్లపై పోలీసులు ఉక్కుపాదం. కరప మండలంలో పందెం బర్లను ట్రాక్టర్తో దున్నించిన ఎస్ఐ సునీత. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. కూటమి ప్రభుత్వం రైతులను విస్మరించిందన్న మాజీ మంత్రి అమర్నాథ్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.